ఈ ప్రొఫైల్ సెట్ అవ్వదు, ఈ ప్రొఫైల్ సెట్ అవ్వదు. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, ఇది సెట్ అవుద్దేమో. ఓకే, నెక్స్ట్ ఇంకేంటున్నాయి? ఒక 500 ఉంటే ఒరే, దాదాపు 40 రోజుల నుంచి నేను ఇంట్లోనే కూర్చొని జాబ్ లేక జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటుంటే ఈ టైంలో 500 ఎలా అడిగేవారు అసలు? నోటితోనే బావా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఒరే, ఈ లోకల్లో కింద పైన ఒకే డ్రెస్, అది కూడా మెరిన్, ఎవడైనా వేస్తాడ్రా? నేను వేసాను కదా బావా. మళ్ళీ పంచి. రామచంద్ర ప్రభు, మర్యాద ఎక్కడి నుంచి దొరుకుతుంది? ప్లీజ్ రా, మర్యాదగా. సరే. ఆంటీ, గిన్నెలు తోమేసాక బయట బట్టలు ఉన్నాయి, ఉతికేయండి. చెల్లి, మీ బావ జాబ్ సెర్చ్ అని చెప్పి రీల్స్ చూసుకుంటున్నాడు రా. రీల్స్ చూసుకుంటున్నాడా? నేను మాత్రం ఇంట్లో పనులంతా చేసుకొని అలసిపోయిన తర్వాత ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తే నా మీద కోపడిపోయాడు. ఇప్పుడు మీ బావ మాత్రం రీల్స్ చూసుకుంటాడా? చెప్తానా మీ బావ పని? ఇందాక నేను 500 అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడు ఉంటుంది మా బావకి. నువ్వు ఫోన్లో జాబ్ ప్రొఫైల్ చూస్తున్నావా, రీల్స్ చూసుకుంటున్నావా? రీల్సా? ఏదో చెప్పాడు? మా అన్న చెప్పాడు. ఇదే టెలిగ్రికి ఇచ్చేసింది నన్ను. అరే బామర్దే, చెప్పావు. అరే చుట్టం చూపు వచ్చామా, 4 రోజులు చెల్లితో ఎంజాయ్ చేసామా, తిన్నామా, వెళ్ళిపోయినట్టు ఉండాలి. ఇలా మా ఇద్దరి మధ్య పొలాలు ఎట్టకూడదు. అది కాదు బాగా, ఒకసారి చెప్పేది ఒకసారి. వద్దు, ముఖమే గుద్దినా నోటి నుంచి పెట్టొచ్చు కదా. ఏది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, పర్సనాలిటీకి తగ్గట్టు మాట్లాడు. ఏంటి ముక్కు మీద కొడితే బ్లడ్ వచ్చేస్తుందా? నోటి నుంచి బ్లడ్ వచ్చేద్దా అన్నాను. ఎగస్ట్రాల్ చేయక అట్లాగా రొంగిపోద్ది. మీ అన్న చెల్లిపో దండమే, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎక్కడి నుంచి వెళ్ళిపోయా దుబ్బియే. నా కోసం టీ తెచ్చినట్టున్నా? నేను ఇవ్వను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ ఎన్ని జాబులను ఎతకాలరా, ఎవడో ఒకడు యాక్సెప్ట్ చేయండి రా. తలనొప్పగా ఉంది, కాసేపు చిల్ అవుదాం. ఇందాక అక్కడ అన్ని కబుర్లు చెప్పావు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? జస్ట్ ఇప్పుడే ఫోన్ తీసానే. ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు నువ్వు జాబ్లెస్ హస్బెండ్, నేను హౌస్ హోల్డ్ CEO. హౌస్ హోల్డ్ CEO అంటే? అంటే ఇప్పుడు నేను ఏ పనులు చెప్తానో అవన్నీ నువ్వు చేయాలి. నేనెందుకు చేయాలి? ప్రతి నెల మెయింటెనెన్స్కి డబ్బులు ఇస్తావైతే? జాబ్ లేదు కదా, ఎలా డబ్బులు ఇస్తానే? కదా, జాబ్ వచ్చేంత వరకు సచ్చినట్టు నేను చెప్పిన పనులన్నీ చేస్తావు, నేను చిల్ అవుతా. వేరే ఆప్షన్ లేదా? లేదు, నీలాటోడికి అస్సలు ఉండదు. అబ్బా, ఇక్కడ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్కి డిన్నర్, అండ్ రేపటి నుంచి కూరలు తేయడం, ఇలాంటా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడం, అండ్ వాష్కి బట్టలు వేయడం, మొత్తం అన్నీ నువ్వే చేసేయాలి. ఓకే? నువ్వేం చేస్తావు? నువ్వు అని కరెక్ట్గా చేస్తున్నావు లేదా చూసుకుంటా. తోటకూర కట్టేం కాదు. రేపు కాయగూరలు తెచ్చినప్పుడు తోటకూర కూడా తెచ్చి. నాకు జాబ్ రాని, నీకు అప్పుడు చెప్తా. నీకు జాబ్ వచ్చినప్పుడు కదా, అప్పుడు చూసుకుందాలే. జాబ్ లేదని నా చేతి ఇన్ని పనులు చేస్తుందా? జాబ్ రాని దీనికి ఉంటుంది. బంగారం, ఆడుకుంటున్నావు కదా? తుడుస్తున్నానే. తొట్ట అంటే ఇలాగా నడుము వంచాలి, గట్టిగా పట్టుకొని ఇలా తుడవాలి. అంతా ఇక్కడిక్కడే ఉంది, కాలు కంటుకుంటుంది. తొక్కితే కాలు కొట్టుకుంటే చేతి కొట్టుకుంటుందా ఏంటి? తుడుస్తున్నా అంటున్నాను. ఆ మూలలు కూడా ధూళంతా ఉంది, సరిగ్గా తుడు. ఎక్కడా? సరిగ్గా చూస్తే కనిపిస్తుంది. పైన పైన తుడిస్తాక నాకు వేడిగా దోసే. వేస్తాం వేస్తాం. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఎలాగన్నా అసలు ఫోన్ చూసుకుందాం. మీ అంత న్యాచురల్గా ఉన్నారా?
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా A few moments later. ఇప్పుడు ఇంకా దోశ మారిపోతుంది. Wait a minute. దోశ అప్పడమా? ఏదైతే అదేలే, అదే తింటాడు కదా, మనం కాదు కదా. ఇటైతే దొరికిపోతాను. వేడి వేడి దోశరా నీకోసమే. ఏ, కాఫీ. దోశ అప్పడం ఏది ఏంటిది? వెరైటీ ఉంటుంది నీకోసమే నేను చేశాను, కొత్త వెరైటీ. నీకు ఎప్పుడే నేను చేశాను? లేదు, కానీ నేను మాత్రం నీకోసం నేను వెరైటీ చేశాను రా. అప్పడం దోశ మిక్సింగ్ ఇది, కొత్త వెరైటీ అది. సార్ ఏంటి సార్ అది? అప్పుడు దోశ మిక్సింగ్ ఇది, కొత్త వెరైటీ అది. ఏదా పట్టు. వద్దురా నువ్వు తినరా. ఏ? వద్దు నీకెప్పుడు దోశలు ఎలా మార్చేసానా? అంటే అప్పుడే కరెక్ట్గా ఏదో రీల్ వచ్చింది, మాడిపోయింది. నేను ఎలా చేసేదాన్నో నీకు నాకు అలా చేసి పెట్టు పో. వెళ్ళు లంచ్కి ప్రిపేర్ చేయళ్ళు. టిఫిన్ నాకు అక్కర్లేదు, ఇంకా ఆకలి చచ్చిపోయింది దోశ చూసి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అబ్బా పట్టుమని ఒక రోజు అవ్వలేదు, చాలా తీరిపోయింది నాకు. నిజంగా ఇది ఎలా చేస్తుంది ఏటో, మావాడు నిజం గ్రేటే. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నేను కష్టపెట్టాలని ఏమి ఇలా చేయలేదు, నా బాధ నీకు తెలుస్తుందని ఇలా చేశాను అంతే. ఇప్పటికైనా రెజ్యూమ్ మంచిగా అప్డేట్ చేసి అప్లై చేసావు అనుకో, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? అంతేగాని రీల్స్ చూసుకొని అలా స్క్రోల్ చేసుకొని ఫన్ చేయడం కాదు, అర్థమైందా? సరే సీరియస్గా ట్రై చేస్తే ఇది నుంచి. సరే అర్జెంట్గా వాళ్ళకం మార్చుకోవా? చూడలేకపోతున్నాను, మంచిగా లంచ్ ప్రిపేర్ చేస్తాను, వెళ్ళి మార్చుకో. సరే. సో మీకు ఈ వీడియో నుంచి ఏమర్థమైంది? హస్బెండ్స్ని వైఫ్స్ అసలు దెబ్బ పడకూడదు. ఎందుకంటే హస్బెండ్స్ కష్టాల్లో ఉన్నప్పుడు వైఫ్ తప్పితే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? అలా సపోర్ట్ చేస్తేనే ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండగలరు. అలానే వైఫ్ కష్టంలో ఉన్నప్పుడు కూడా హస్బెండ్ అలాగే సపోర్ట్ చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియోలో ఇంకోటి కూడా మీకు అర్థం అవ్వాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మా బావగారిలాగా వచ్చి పొల్లలు పెట్టినా కూడా వాళ్ళ బాండింగ్ చెడిపోకూడదు, అదేందా? అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హై బటన్ మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఇంకా మా అన్న చెప్పాడు. ఇదేంటి ఇలాగ ఇరికిచ్చేసింది నన్ను? నా పొందరా అక్కడ అనుకుని రారా. సరే మా ముందుకు వచ్చి ఇక్కడ నుంచి మార్నింగ్ లంచ్, మార్నింగ్ సారీ మార్నింగ్ లంచ్. ఇక్కడ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. రమ్య హరీష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.